శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 4 గృహస్థాశ్రమం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారి వివాహం ఎట్లా జరిగింది అనేదాన్ని మనం క్రితం సత్సంగంలో మనం ప్రస్తావించుకున్నాం. ఇక్కడ పాకలపాటి గురువు గారు సూచన ఇవ్వడం, మాస్టర్ గారికి ఫలానా ఆవిడ ఉన్నారు వారిని వివాహం చేసుకోమని చెప్పడం, తర్వాత మాస్టర్ గారు అమ్మగారికి ఉత్తరం రాశారట. రాసి తర్వాత అమ్మగారేమో మీకు చెప్పనాయనే నాకు చెప్పాలి కదా అన్న ఉద్దేశంతో ఉండగా అమ్మగారికి కూడా స్వప్న దర్శనం ఇచ్చి చెప్పడం, అలా బాబా సందేశం అందడం, ఇటు మాస్టర్ గారికి కూడా షిరిడీలో బాబా సందేశం అందడం, అప్పుడు ఇద్దరు వివాహం జరగడం అనేది మనం ఆ ముందే చీరాల స్వామి కూడా మాస్టర్ గారికి చీర ప్రసాదం, బ్రౌన్ కలర్ నైలాన్ చీర ప్రసాదించడం, ఇవన్నీ కూడా అంటే కళ్యాణం చేసుకోమని అన్నమాట, వివాహం చేసుకోవాలని సూచనగా. ఇలా మాస్టర్ గారి అమ్మగారి కళ్యాణం మహాత్ముల ఆశీస్సులు నిర్ణయంతో బాబా ఆదేశం మేరకే జరిగిందనేది మనకి స్పష్టమవుతూ ఉంటుంది. వారు ఏది చేసినా శ్రీ సాయి ఆజ్ఞనే ప్రధానంగా స్వీకరిస్తారు. వారి కళ్యాణం లోక కళ్యాణమే. ఇది మనం చదువుకున్నాం. మాస్టర్ గారు అమ్మగారి కళ్యాణం లోక కళ్యాణం. ఆదర్శ దాంపత్యం ఇక్కడి నుంచి మనం చదువుకోవాలి. శ్రీ మాస్టర్ గారి వదిన గారు అంటే శ్రీ వేదవ్యాస గారి ధర్మపత్ని రాణి సంయుక్త గారు మాట్లాడుతూ, అమ్మ బాబోయ్, భరద్వాజ నారీద్వేషి, ఇంత కఠినంగా నిక్కచ్చిగా స్త్రీల విషయంలో ఉండే భరద్వాజతో ఎవరేగుతారో, ఎవరు పెళ్లి చేసుకుంటారో, ఆవిడ ఎంత కష్టపడుతుందో. ఒకవైపు బాబా బాబా అంటూ పారాయణలు, సత్సంగాలు, నియమాలు వీటితోనే సరిపోతుంది. ఆవిడ ఎలా వేగుతుందో అనుకున్నాను. కానీ మేము అనుకున్నట్లు కాదు కదా. అందుకు విరుద్ధంగా అందరూ ఆశ్చర్యపడేటట్లుగా పెళ్లి చేసుకున్నాక భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నారో. ఎవ్వరూ ఏ భర్త తన భార్యను అలా ప్రేమగా చూసి ఉండరనిపించింది. అది నాకు ఆశ్చర్యం కలిగింది. ఆదర్శ భర్తగా అంటే ఐడల్ హస్బెండ్గా ఉన్నారు. చూడండి ఇక్కడ చెప్తున్నారు, వేదవ్యాస గారి ధర్మపత్ని అంటే మాస్టర్ గారు వదిన గారు చెప్తున్నారనమాట. అమ్మ బాబాయ్ భరద్వాజ నారీద్వేషి అనేసి మాస్టర్ గారికి అప్పట్లో చాలామంది పెళ్లి చేసుకుంటానని వస్తే మాస్టర్ గారు తిరస్కరించారు కదా. అది అమ్మో నారీద్వేషి, ఇంత కఠినంగా నెక్కచ్చుగా స్త్రీల విషయంలో ఉంటే భరద్వాజతో ఎవరు ఎగుతారు అనేసి, ఎవరు పెళ్లి చేసుకుంటారో, ఆవిడ ఎంత కష్టపడుతుందో అలా అనుకునేవాళ్ళట. ఎవరు పెళ్లి చేసుకుంటారో బాబా ఇన్నే ఎంత కష్టపడుతుందో. ఒకవైపేమో బాబా బాబా అనుకుంటూ పారాయణలు, సత్సంగాలు, నియమాలు వీటితోనే సరిపోతుంది. ఎవరు వేగుతారంటే నిజానికి మామూలు వాళ్ళు ఎవరైనా అయితే కష్టమే. ఇది అమ్మగారు కాబట్టి ఇద్దరు ఒకే మార్గాలు అలా వెడుతున్నారు. ప్లస్ మహాత్ముల కుదిర్చిన కళ్యాణం కాబట్టి అది అలాగా మన అదృష్టంగా వారిద్దరికి వివాహం జరిగి అలా జరిగేలా అయ్యిందనమాట మాస్టర్ గారికి. లేకపోతే ఇంకెవరు సరిపోరు ఆయనకి. అలా సత్సంగాలు, నియమాలు వీటితోనే సరిపోతుంది. ఆవిడ ఎలా వేగుతుందో అనుకున్నాను. కానీ మేము అనుకున్నట్లు కాదు కదా. అందుకు విరుద్ధంగా అందరూ ఆశ్చర్యపడేటట్లుగా పెళ్లి చేసుకున్నాక భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నారు. అట్లా ఉండే మాస్టర్ గారు అమ్మగారిని చాలా ప్రేమగా చూసుకున్నారట. అంటే చూడాలండి, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ గారి దగ్గర ఎట్లా ఉండేదంటే ఇటు ఆధ్యాత్మిక జీవితము, లౌకిక జీవితం అంటే మనం వేరుగా చేసుకుంటాం. కానీ మాస్టర్ గారు రెండింటిని చాలా ప్రాపర్గా చక్కగా నిర్వర్తించారనమాట. ఈ ఆధ్యాత్మిక పేరుతోటి ఇదంతా ఇల్లు వాకిలి వదిలేసి అట్లా చేయలేదు. వివాహానంతరం ఆయన చాలా చక్కగా ఉత్తమ గృహస్థ జీవితాన్ని గలిపారు మాస్టర్ గారు. ఎంత ప్రేమగానో చూసుకున్నారట అమ్మగారిని. ఎవరు ఏ భర్త తన భార్యను అలా అంత ప్రేమగా చూసి ఉండరనిపించింది.
అది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి మాస్టర్ గారు ఇంత బాగా చూసుకున్నారా అన్నట్టు అనమాట. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆదర్శ భర్తగా అంటే ఐడియల్ హస్బెండ్గా ఉన్నారట. అంతేకాక కూతురు వేదమ్మ పుట్టాక భార్య ఆరోగ్యం సరిగా లేకున్నా ఆవిడకు ఎలాంటి కొరత లేకుండా అన్ని విధాల వైద్యం చేయిస్తూ తన ప్రయత్నలోపం లేకుండా చూసుకున్నారు. వేదమ్మ గారు పుట్టిన తర్వాత ఇంకా ఆరోగ్యం అమ్మగారికి సరిగ్గా లేకపోవడం జరిగేదనమాట. అప్పుడు అమ్మగారికి ఏ కొరత లేకుండా అన్ని విధాల చక్కగా వైద్యం చేయిస్తూ ఆ ప్రయత్నలోపం లేకుండా చేసేవారనమాట. ఏ తండ్రి ఏ బిడ్డల్ని అంత బాగా ప్రేమగా చూచి ఉండరేమో. ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా నాకు చాలా నచ్చింది. ఆవిడ చెప్తున్నారు, మాస్టర్ గారి అన్నగారి భార్య అంటే మాస్టర్ గారు వదిన గారు చెప్తున్నారు ఇదంతా. అంటే భార్య అనే కాదు, ఆ పిల్లల విషయంలో కూడా ఆయనకి ఎంతో ప్రేమగా ఉండేవారు అనమాట. చాలా నచ్చింది నాకు అని చెప్తున్నారు. ఒకవైపు ఎంతోమంది వచ్చి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడి వెళ్తున్నా మరోవైపు బిడ్డలకు వేదవతి ద్వారకలకు ఉదయమే తెరిపి చేసుకుని నియమంగా రోజు స్వయంగా చదువు చెప్తూ వారి సందేహాలను తీరుస్తూ స్కూలుకు పంపిస్తున్నారు అంటూ హీఈజ్ అన్ ఐడియల్ హస్బెండ్ అండ్ ఐడియల్ ఫాదర్ అన్నారు శ్రీ మాస్టర్ గారి వదిన గారు సజల నయనాలతో. అసలు ఏ తండ్రి ఏ బిడ్డల్ని అంత బాగా చూసుకోరేమో అన్నట్టు చూసుకునేవారట. అసలు ఎక్కడ ఏ భర్త భార్యను అంత బాగా చూసుకోరేమో అన్నట్టుగా భర్తగా ఆయన ఉండేవారట. ఇక్కడ తండ్రిగాను భర్తగాను తండ్రిగాను రెండు చాలా చక్కగా మాస్టర్ గారు ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడిపారనమాట. పిల్లల విషయంలో కూడా అట్లా ఉండేది. ఒకవైపు ఎంతోమంది వచ్చి మాస్టర్ గారి దగ్గరికి ఎంతోమంది వచ్చేవారు. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ వెళ్తూనే ఉండేవారండి. తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేవి. రాత్రి లేదు పగలు లేదు, ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు మాస్టర్ గారికి. ప్లస్ ఈ గ్రంథాలు రాస్తూ ఉండడం, సత్సంగాలు, పారాయణలు అంతలా ఉండేది మాస్టర్ గారికి. అయినా సరే మరోవైపు బిడ్డలకు వేదవతి ద్వారకులకు ఉదయమే తెరిపి చేసుకుని అయినా సరే మాస్టర్ గారు పొద్దున్నే వేదమ్మ గారికి బాబు గారికి ఆయన తెరిపి చేసుకుని నియమంగా రోజు స్వయంగా చదువు చెప్తూ వాళ్ళ సందేహాలను తీరుస్తూ ఉండేవారట. స్కూల్కి వెళ్తున్నారు కదా అని చెప్పి వదిలేయడం, స్కూల్లో చదువులు చెప్తాయిలే అన్నట్టుగా అట్లా లేదు. మాస్టర్ గారు చక్కగా కూర్చోపెట్టి చదువు చెప్పేవారట, తర్వాత స్కూల్కి పంపించేవారట. అంటూ ఈజ్ అన్ ఐడియల్ హస్బెండ్ అండ్ ఐడియల్ ఫాదర్ అన్నారు శ్రీ మాస్టర్ గారు వదిన గారు సజన నయనాలతో. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, మాస్టర్ గారు హోమ్ స్కూలింగ్ కదా, ఇంట్లోనే చదువుకున్నాడు, నాన్నగారు చదువు చెప్పారు, కానీ ఎందుకు మళ్ళీ స్కూల్కి వీళ్ళని పంపించారంటే అప్పుడు పరిస్థితులు అట్లాంటిది, అమ్మగారు ఆరోగ్యం బాగోకపోవడం, ఈ కారణం వలన మాస్టర్ గారు వారిని స్కూళ్ళకి పంపించడం అనేది జరిగింది. లేకపోతే మాస్టర్ గారికి అసలు ఇష్టం ఉండదు స్కూల్ చదువులంటే అని. శ్రీ సాయి సన్నిధి గ్రంథావిష్కరణకు శ్రీ మాస్టర్ గారు మైలవరం డ్యాంకు వచ్చినప్పుడు నాతో అంటే థామస్ రెడ్డి గారితో మాట్లాడుతూ అమ్మగారే సంతోషంగా పంపకపోతే నేను శ్రీ సాయి కార్యక్రమాలను చేయడానికి కష్టంగా ఉండేది అని అన్నారు. మాస్టర్ గారు చెప్పారట, సాయి సన్నిధి గ్రంథ ఆవిష్కరణకు మైలవరం వచ్చారట. వస్తే అప్పుడు థామస్ రెడ్డి గారితో అన్నారట, అమ్మగారే సంతోషంగా పంపకపోతే నేను ఈ కార్యక్రమాలు ఏం చేయాలి, బాబా సేవ నేను ఇట్లా చేసుకునేవాడిని కాదు, చాలా కష్టమయ్యేది అమ్మగారు పంపకపోతే అని అన్నారు. అంతే కదండి, అమ్మగారు సహకారం లేకపోతే మాస్టర్ గారు చేయలేరు కదా. అది ఇదే మాటనే నేను అమ్మగారితో ప్రస్తావించగా అందుకు అమ్మగారు, అదేంటి నాయనా, నేనే వారికి ఇబ్బంది కలిగిస్తున్నానేమో, వారు చేసే పని 10 మందికి పనికి వచ్చేటప్పుడు వారిని నా ఆరోగ్యం కొరకు ఇంట్లో అట్టి పెట్టుకోవడం నా స్వార్థం కాదా, వారు ఎవరి సేవ చేస్తున్నారో వారే అంటే శ్రీ సాయి మా కుటుంబాన్ని చూసుకుంటారు కదా, వారికి ఆ బాధ్యత ఉంటుంది కదా అన్నారు. అమ్మగారు చూడండి ఎట్లా మాట్లాడారు. అప్పుడు ఈయన థామస్ రెడ్డి గారు ఈ విషయాన్ని అమ్మగారితో చెప్పారట, అమ్మ మాస్టర్ గారు ఇట్లా అన్నారు, మీరే పంపకపోతే కనుక బాబా కార్యక్రమాలు చేయడం నాకు చాలా కష్టంగా ఉంటుంది అని అన్నారు మాస్టర్ గారు అని చెప్తే అప్పుడు అమ్మగారు అన్నారట, నేను అమ్మగారితో ప్రస్తావించినప్పుడు అమ్మగారు, అదేంటి నాయన నేనే వారికి ఇబ్బంది కలిగిస్తున్నానేమో, అదేమిటి, అయ్యో నేను ఆయనకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను, వారు చేసే పని 10 మందికి పనికి వచ్చేటప్పుడు ఆయన చేస్తున్న కార్యం 10 మందికి పనికి వస్తుంది కదా, వారిని ఆరోగ్యం కోసం ఇంట్లో అట్టు పెట్టుకుంటే కనుక నా స్వార్థం కాదా అన్నారట. నేను ఇంట్లో పెట్టేసుకుంటే నా ఆరోగ్యం కోసం నన్ను చూసుకోండి అని పెట్టేసుకుంటే 10 మందికి పనికొచ్చే పని ఆయన చేస్తున్నారు, అట్లా చేస్తే నా స్వార్థం అవుతుంది కదా, నా కోసం ఇంట్లో ఆయన అట్టు పెట్టుకుంటే
వారు ఎవరి సేవ చేస్తున్నారో వారే మా కుటుంబాన్ని చూసుకుంటారు. బాబా సేవ చేస్తున్నారు, ఆయన మా కుటుంబాన్ని చూసుకుంటారు. ఆ బాధ్యత ఉంటుంది కదా, వారికే ఆ బాధ్యత ఉంటుంది, బాబాకే అని అన్నారట. ఇలాంటి దంపతులు పురాణ గాథల్లో కనిపిస్తారు కాబోలు అని నేను అనుకున్నాను. ఎక్కడో పురాణ గాథల్లో కనిపిస్తారు ఇట్లాంటి దంపతులు అని చెప్పి ఆయన అనుకున్నారట. సో నిజానికైతే ఎంత కష్టమో తెలుసా అండి. భార్య ఏదో ఒక ఆధ్యాత్మికంగా ఏదో ఆవిడ చేసుకుంటుంది అనుకోండి, భర్త అలా లేడనుకోండి, ఇంట్లో చాలా చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టమైన పని. ఒకవేళ ఉన్నా ఆ బ్యాలెన్స్ కూడా కష్టం అవుతుందండి మామూలుగా. ఒకవేళ భర్త ఆధ్యాత్మికంగా ఉండి భార్య లేదనుకోండి, ఆవిడ చేయనివ్వదు కదా, ఎక్కడ చేయనిస్తుంది? నువ్వు ఇల్లు వాకిలి వదిలేసి ఇవన్నీ చేస్తావు, వెళ్ళిపోతావు, ఇది అదే అంటారు. ఆ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా మగవాళ్ళందరికీ రాదు, చేసుకోవడం కూడా చాలా కష్టం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కానీ అమ్మగారి దగ్గర, మాస్టర్ గారి దగ్గర అది కనిపించేది కాదు, చక్కగా ఉండేది ఆ బ్యాలెన్స్. ఇట్లా లౌకికం ఆధ్యాత్మికం చక్కగా ఇద్దరే చూస్తే నిజంగాను మన జీవితాల్లోగా ఉండవు, వాళ్ళు ఉండేవి కాదు వాళ్ళు. అది ఇలాంటి దంపతులు పురాణ గాథల్లో కనిపిస్తారు కాబోలు అని నేను అనుకున్నాను. ఇలాంటి దంపతులు ఎక్కడో పురాణాల్లో కనిపిస్తారు అని చెప్పి, వారిరువురి మాటలు వింటుంటే మన అంచనాలకు ఊహలకు అందని ఆదర్శ జీవితం కదా వీరిది అనిపిస్తుంది. వారిరువురి జీవితం చూస్తుంటే కనుక మనకి ఎక్కడ అంచనాలకు కానీ ఊహకు కూడాను మనకి అందదు, అంత ఆదర్శమైన జీవితం వీళ్ళది అనిపిస్తుంది అన్నారు. 1975 సంవత్సరంలో మాస్టర్ గారి పెళ్లి పత్రికలు అందుకున్నాక విద్యానగర్లోనున్న సత్సంగ సభ్యులు, విద్యార్థుల్లో మేము ఇక మాస్టర్ గారి వివాహం చేసుకున్నాక మునుపటిలాగా మాట్లాడకు వీలుండదు కాబోలు అని ఊహించి బాధపడ్డాము. ఒకసారి 1975 సంవత్సరంలో మాస్టర్ గారి పెళ్లి పత్రికలు అందుకున్నారు వీళ్ళు సత్సంగ సభ్యులు, వీళ్ళందరూ విద్యానగర్లో. విద్యార్థులు వీళ్ళు అనుకున్నారట, ఇక మాస్టర్ గారు వివాహం చేసుకుంటే ఇదివరకు ఇట్లా ఉండరు, వీలుండదు, ఇంకా ఆయనతో ఆస్తమానం వెళ్ళడం కుదరదేమో అన్నట్టుగా అనమాట. వీళ్ళేమో అక్కడే కూర్చునేవారు. మాస్టర్ గారు వివాహం అవ్వకముందు ఆయనతోనే తిరుగుతూ ఆయన దగ్గర కూర్చుని 24 గంటలు మాట్లాడుకుంటూ అట్లా ఉండేవారు అనమాట. ఇంకా మునుపట్లాగా మాట్లాడరేమో మాస్టర్ గారు, ఇంకా వీలుండదేమో ఆయన పెళ్లి చేసుకుంటున్నారు కదా అని ఊహించుకొని బాధపడ్డారట. అయ్యో ఇదివరకు ఎట్లా మాస్టర్ గారు మనకు దొరకరు అని బాధపడ్డారట. మావన్నీ ఊహలేనని తరువాత తెలిసి తృప్తి పడ్డా. అవన్నీ మా ఊహలే, మా భావాలే, అంతే, మా ఊహలే, అది నిజం కాదు. మాస్టర్ గారు అప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత వివాహానంతరం కూడా అలాగే ఉన్నారు. అది వారిలో ఎలాంటి మార్పు లేదు. అందరి కుటుంబాలు చల్లగా ఉండాలనే ఆరాటంతో అనేక ఉత్తరాల ద్వారా, ప్రత్యక్ష సలహాల ద్వారా దంపతుల మధ్య సదవగాహనను నెలకొల్పి ఆదర్శ కుటుంబాలుగా మెలుగుటకు కారకులయ్యారు శ్రీ భరద్వాజ గారు. ఆయనలో ఎలాంటి మార్పు లేదు, అప్పటికి వివాహం అవ్వకముందు తర్వాత కూడానట. అందరి కుటుంబాలు చల్లగా ఉండాలనే ఆరాటంతో అందరూ బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి అని ఎవరైనా ఏమైనా సమస్యలు రాసినా ఏం రాసినా అందరికీ ఉత్తరాలు రాస్తూ, ఆయన మళ్ళీ ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకి అన్ని సలహాలు ఇస్తూ దంపతుల మధ్య సదవగాహనను నెలకొల్పి, ఎవరైనా విభేదాలు అట్లా వస్తున్నా సరే దంపతుల మధ్య వాళ్ళ మధ్య సదా అవగాహనను నెలకొల్పి ఆదర్శ కుటుంబాలుగా మెలుగుటకు కారకులయ్యారు భరద్వాజ. ఎన్ని కుటుంబాలు నిలబడ్డాయండి మాస్టర్ గారి వలన. అది వారింటికి ఎంతేచిన దూర ప్రాంతాల సభ్యులకు ఆధ్యాత్మిక విషయాల్ని వివరించడంతో పాటు భోజన వసతి కల్పించడం నాటి నుండి నేటి వరకు జరుగుతున్నదేననేది తెలిసిన విషయమే. వారింటికి ఎక్కడో దూర ప్రాంతాల నుంచి మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవారు సభ్యులు. వస్తే ఆయన కూర్చోపెట్టి చక్కగా ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ బాబా గురించి చెప్పడం, ఇవన్నీ చెప్పడంతో పాటుగా వాళ్ళు శుభ్రంగా భోజనం అన్నీ సమకూర్చేవారు. అమ్మగారు చూసుకునేవారు. ఎక్కడ అసలు మాస్టర్ గారి వివాహం అయిన తర్వాత కూడా ఎక్కడ తేడలే, చక్కగా అందరూ వచ్చేవారు, శుభ్రంగా ఉండేవారు. అమ్మగారు అందరికీ వండి పెట్టేవారు. ఎవరైనా సహాయం చేస్తానన్నా వద్దొద్దు నేను చేస్తాను, మీరు అందరూ వెళ్ళి మాస్టర్ గారి దగ్గర కూర్చోండి, ఆయన బాబా గురించి చెప్తారు కదా, వినండి వెళ్ళండి అని చెప్పి ఎవరిని సహాయం చేయనిచ్చేవాళ్ళు కాదు, పంపించి కూర్చోబెట్టేవారు. కూర్చోండి వినండి బాబా గురించి, నేను వండుతానని అమ్మగారే వండి చక్కగా అందరికీ పెడుతూ ఎవరేం కావాలో అలా అన్నమాట. మామూలుగా కూడా కాదు వంట, ఎవరికి ఏది ఇష్టమో ఎవరికి ఎలా కావాలో అలా వండి చక్కగా పెడుతుండే వాళ్ళు. ఎన్ని రోజులైనా ఉండేవారు ఇంట్లో. వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ ఎప్పుడు వెళ్తారు అన్నది ఏమి లేదు అసలు.
అంతే, ఎంతకాలమే నెలలైనా అలా ఉండిపోయేవాళ్ళు, రోజు 2 నెలలు అలా ఉండిపోవడమే అక్కడ. అంతే, బాబా ఇల్లు ఇది, వాళ్ళు వస్తున్నారు బాబా సేవ చేసుకోవడానికి, ఆయన ఉండమన్నంతకాలం ఉంటారు అంతే. అట్లా ఉండేది. అది కాకుండా విచిత్రం ఏంటంటే, మన వేదమ్మ గారు సత్సంగంలో కూడా చెప్పారు ఈ మాట. మాస్టర్ గారికి రెంట్కి ఎవరు ఇల్లు ఇచ్చేవారు కరెక్ట్. ఎందుకంటే మాస్టర్ గారి దగ్గర ఏంటంటే కులం మతం ఇట్లా ఏమి ఉండవు కదా, అందరూ వచ్చేవారు. అది నచ్చదు అందరికీ. పైగా బోళ్ళంతమంది అందరూ వచ్చేసేవాళ్ళు. వచ్చేస్తే ఇల్లు పాడైపోతుందేమో అని ఒకటి. ఏ కులం వాళ్ళు వస్తున్నారో, ఏ మతం వాళ్ళు వస్తున్నారో అందరూ వచ్చేస్తున్నారు. అసలే మాస్టర్ గారికి అన్నీ కలిపేస్తున్నారు అన్నట్టు పేరు. ఇంక దాంతో ఇల్లు కూడా ఇచ్చేవారు గట్ట మాస్టర్ గారికి రెంట్కి. అట్లా ఉండేదిట అది. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు మాస్టర్ గారి దగ్గర చాలా, ఇప్పుడైనా సరే మేము మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, అమ్మగారి దగ్గరికి వెళ్ళినా హాయిగా ఏదో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నట్టు అట్లాగే ఉంటుంది ఫీలింగ్. చాలా హాయిగా చక్కగా చూసుకుంటారు మాస్టర్ గారు, అమ్మగారు. అదే ప్రేమ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా, ఫ్యూచర్లో కూడా. అది సామాన్య జీవితం. వివాహానికి పూర్వం తన గదిలో పుస్తకాలు, 4 చాపలు, మహాత్ముల ఫోటోలు, అవసరానికి సరిపడ బట్టలు ఎలా ఉండేవో, గృహస్థ జీవనంలో కూడా అవసరానికి మించి విలువైన బట్టలు కానీ, చూడడానికి ఒక్కటి కాకుండా ఒక్కటైనా విలువైన వస్తు సామాగ్రి కానీ సమకూర్చుకోకుండా అద్దె ఇళ్లలో అతి సామాన్య జీవనం సాగించారు. చూడండి, ఆయన అంత సామాన్యమైన జీవితం అన్నమాట. వివాహానికి ముందు మాస్టర్ గారి గదిలో ఏముండేవి? ఏవో నా పుస్తకాలు, 4 చాపలు, మహాత్ముల ఫోటోలు, అవసరానికి ఉండే బట్టలు ఉండేవి. అలాగే గృహస్థ జీవనంలో కూడా ఆయనకి వివాహం అయిన తర్వాత కూడాను అవసరానికి మించి విలువైన బట్టలు కానీ, చూడడానికి ఒక్కటి కాకుండా ఒక్కటైనా విలువైన సామాగ్రి కానీ, మామూలుగా జనరల్గా మనం ఏం చేస్తామండి, పెళ్ళయిందంటే చక్కగా అన్నీ కొనుక్కుంటాం కదా, మంచి సోఫా సెట్లు కానీ, మంచాలు కానీ ఏవో కొంటాం. కానీ అవేమి మాస్టర్ గారి దగ్గర లేవు, ఏమీ సమకూర్చుకోలేదు ఆయన. అదే కాకుండా ఇళ్లలో అతి సామాన్య జీవనం, అద్దెళ్లలో అతి సామాన్య జీవనం సాగించారు. అద్దెళ్ళే గోధుమ గింజ పట్ల ఎంత విలువనిస్తారో ధనం పట్ల అంతే. గోధుమ గింజకి ఎంత విలువో ధనం కూడా అంతే విలువ. అలా ఇచ్చేవారు. వాళ్ళ ధనం అంటే అసలు విలువే లేదు. అది ఆధ్యాత్మిక సాధనా మార్గంలో కించిత్ కూడా తేడా లేకుండా ఉత్తమ ఆదర్శ గృహస్థ జీవితాన్ని గడపడమే కాక ప్రేమే జీవిత ధ్యేయంగా విశ్వాన్నంతా ఒకే కుటుంబంగా భావించి జీవించారు శ్రీ మాస్టర్ గారు. ఆధ్యాత్మిక సాధనా మార్గంలో కించిత్ కూడా తేడా లేకుండా ఉత్తమ ఆదర్శ గృహస్థ జీవితాన్ని, ఉత్తమమైన ఆదర్శ గృహస్థ జీవితాన్ని గడిపారు మాస్టర్ గారు. ఆధ్యాత్మిక జీవితం ఏంటి, ఇదేమిటి, అన్నీ చక్కగా ఉత్తమంగా. అదే కాకుండా ప్రేమే జీవిత ధ్యేయంగా విశ్వాన్నంతా ఒకే కుటుంబంగా, విశ్వం అంతా ఆయన కుటుంబమే అన్నట్టు భావించి జీవించారు మాస్టర్ గారు. ఎవరు ఉంటారండి అట్లాగా? మన పక్కింటి వాళ్ళతోటే మనకు పడదు, ఇంట్లోనే పడదు కదా. అలాంటిది విశ్వం అంతా ఆయన కుటుంబం అంట, ఆయన బిడ్డలు అందరూ అలా చూసుకున్నారు. అదే ఇక్కడికి ఈ అధ్యాయం పూర్తయిందండి. వాళ్ళెంతో ఆదర్శ దంపతులు. అది వారి కళ్యాణం లోక కళ్యాణానికి. తర్వాత అధ్యాయం మహాత్ముల ముద్దు బిడ్డడు. అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం. ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారంలో శ్రీ భరద్వాజ గారి కృషి అనంతం. హృదయాంతరాల్లోని గాఢమైన ఆరాటం నుంచి, తీవ్రమైన అన్వేషణ నుంచి, అంతర్మథనం నుంచి తాత్విక దర్శనం, ఆధ్యాత్మిక మర్మాలు ఉద్భవించాయి. ముక్కు మూసుకుని ఏ మూలనో కూర్చోకుండా భరద్వాజ గారు తాను కనుగొన్న సత్యాన్ని, చైతన్య స్థితిని, సృష్టితత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని, తద్వారా తాను పొందిన ఆనందాన్ని తనతో పాటి సాటి మానవులకు అందించాలని తపించారు. మాస్టర్ గారు ఏం చేశారు, ఏదో ముక్కు మూసుకుని అన్నీ నేను తెలుసుకున్నవన్నీ నాకే అన్నట్టు ముక్కు మూసుకుని కూర్చోకుండా ఆయన ఏదైతే తెలుసుకున్నారో దాన్ని అందరూ పొందాలి, మానవ జాతి అంతా పొందాలి అని చెప్పి అందించాలని చాలా తప్పించారనమాట. తత్ఫలితమే స్వచ్ఛమైన అచ్చమైన ఆధ్యాత్మిక బీజాలను నాటి మొలకెత్తించి జాగ్రత్తగా పోషించి పుష్పింపజేసి సత్సంగాలు, సద్గోష్ఠులు, చరిత్ర పారాయణలు, లేఖలు, ప్రసంగాలు, ప్రవచనాలు, పత్రికా రచనలు, మందిర నిర్మాణాలు, గ్రంథ రచనలు అనే జ్ఞానఫలాలను పండించి నేటి తరానికి, భావితరాల వారికి అందించారు. ఇప్పుడు మనందరికీ అందించినవి కూడా ఎంత
విలువైనవో చూడండి. ఆయన ఆ తపన యొక్క ఫలితమే స్వచ్ఛమైన అచ్చమైన ఆధ్యాత్మిక బీజాలను మొలకెత్తించారు. జాగ్రత్తగా దాన్ని పోషించారు, పుష్పింపజేశారు. సత్సంగాలు చేశారు, సద్గోష్ఠులు చేశారు, చరిత్ర పారాయణలు, లేఖలు, ప్రసంగాలు, ప్రవచనాలు, పత్రికా రచనలు, మందిర నిర్మాణం. ఎన్ని మందిరాలకోనండి మాస్టర్ గారు వెళ్ళేవారు అనమాట నిర్మాణాలకు. వాటికి గ్రంథ రచనలు, ఇవన్నీ ఇలాంటి జ్ఞాన ఫలాలను పండించి నేటి తరానికి భావి తరాల వారికి అందించారు. ఇప్పుడు మన తరానికి ఏమిటి, తర్వాత తరాలకు కూడా మాస్టర్ గారివి అలా అందించారు. ఇందులోని పుష్పాలన్నీ మానవత్వ పరిమళాలనే గుబాళిస్తాయి. ఫలాలన్నీ మధురాతి మధురమైన ప్రేమ ఫలాలు, జ్ఞాన ఫలాలే. సకల చరాచర సృష్టి శక్తిమయం. ఈ శక్తి చైతన్యమయం. అంతటా నిండియున్న చైతన్యంతో తాదాప్యం చెందటమే ఆధ్యాత్మికత అని మానవాళికి తృప్తి శాంతులను కలిగించి జీవితాలకి సంపూర్ణ వికాసం చేకూర్చేదే ఆధ్యాత్మికత అని భావించిన శ్రీ భరద్వాజ గారు మానవుని నైతిక విలువల్ని సార్థకంగా ప్రతిష్ఠించగల ఏకైక మార్గం ఆధ్యాత్మిక చింతనే అని నొక్కి చెప్పారు. మానవుడు నైతిక విలువల్ని, మనకున్న విలువల్ని, వాటిని సార్థకంగా అవ్వాలంటే అది ఒకే ఒక్క మార్గం ఆధ్యాత్మిక చింతనే. ఆధ్యాత్మిక ద్వారానే మన నైతిక విలువలు కూడా సరిగ్గా ఉంటాయి అని చెప్పారనమాట. మానవ సేవయే మాధవ సేవ అన్నది ఒక్క ఆధ్యాత్మిక ద్వారానే సాధ్యం కాగలదంటారు. మానవ సేవయే మాధవ సేవ అంటాం కదా, అట్లా సేవ చేయాలన్నా మనిషి ఆధ్యాత్మికంగా ఉండాలి. సేవ చేయాలన్నా, లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, అట్లా లేకుండా చేస్తే ప్రతిఫలం అనేది ఆశించడం అనేది వస్తుంది. దానివల్ల అదేమీ సేవ అవ్వదు. సేవ అంటే ఏంటి, ప్రతిఫలం ఆశించడం అనేది ఉండదు. ఏమీ కావాలని చేయరు, దాన్ని సేవ అంటారు. అంతేగాని మనం ఏదో ఆశించి చేసేది సేవ కాదు. అందుకని మానవ సేవయే మాధవ సేవ అనేది ఒక ఆధ్యాత్మికత ద్వారానే అది సాధ్యం అవుతుంది అంటారు. ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్య నిర్వహణలో శక్తి వంచన లేక కృషి చేస్తేనే తమకు, తమ దేశానికి ఇటు ఐహిక అటు పారమార్థిక ప్రయోజనాన్ని సాధింపగలరు. అంతేగాని ఆధ్యాత్మికత పేరుతో ప్రారబ్ధ కర్మంటూ ఆశ్రమాల్లో సోమరిపోతుల్లా విలాసాన్ని అనుభవించడం సరికాదంటారు. మన వంతు ప్రతి ఒక్కరు కర్తవ్య నిర్వహణ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి అని చెప్పారట. కానీ ఇటు దేశానికి అటు ఐహికంగా ఆధ్యాత్మికంగా మంచి చేస్తూనే ఉండాలి. అంతేకాని ఆధ్యాత్మికత అని పేరుతో ప్రారబ్ధ కర్మ అంటూ ఆశ్రమాల్లో సోమరిపోతుల్లాగా విలాసాలను అనుభవించడం సరికాదంటారు. ఊరికే కూర్చుని ప్రసంగాలు చేయడం, హాయిగా ఆశ్రమాల్లో కూర్చుని తింటూ ఉండడం, ఇట్లాంటివి ఏమీ శారీరకంగా కూడా వాళ్ళు ఏమీ కష్టపడరు అనమాట. విలాసాలు అనుభవిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చూస్తున్నాం సన్యాస ఎలా ఉంటున్నారో మనకు తెలుసు. అది సరికాదు అని చెప్తున్నారు. వారు నచ్చిన మార్గాన్ని సూటిగా ఆచరించేవారు. ఏది నచ్చిందో ఆయనకు మార్గం, దాన్ని సూటిగా ఆయన ఆచరించేవారు అనమాట. నచ్చని మార్గాన్ని అంతే ఘాటుగా వ్యతిరేకించేవారు. ఎక్కడైనా ఏ మార్గంలోనో పొరపాటు ఉందో దాన్ని ఖచ్చితంగా మాస్టర్ గారు వ్యతిరేకించేవారు అనమాట. తప్పున్నది చెప్పేవారు, తప్పు అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అంటే చూసుకునేవారు. చూసి ఏది కరెక్టో చెప్పేవారు, మనకు అందించేవారు ఏది కరెక్ట్ అన్నది. అది ఎంత కష్టమైనా నష్టమైనా సరే ధర్మాన్ని 100కు 100 పాళ్ళు ఆచరించారు. ఆయన చేయాలనుకున్న దాన్ని కష్టమైనా నష్టమైనా సరే ధర్మం కాబట్టి ఆయన చేసేది, ఆ ధర్మాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించేవారు. మన ధర్మాచరణలో మరి కష్టాలు కూడా అవుతాయి, అందరూ అలా ఉండరు కదా. మనకే అనిపిస్తూ ఉంటుంది, అబ్బో ధర్మంగా ఉంటే ఏంటి, వాడు చూడు ఎలా ఉన్నాడు, లేకపోయినా సరే అని అనిపిస్తుంది మనకి. కానీ కాదు, ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, అది కష్టమైనా నష్టమైనా సరే ధర్మాన్ని 100కు 100 పాళ్ళు ఆచరించారు మాస్టర్ గారు, ఆచార్యుల వారు. సకల మతాల సాంప్రదాయాల సారాంశాన్ని జీర్ణం చేసుకుని సర్వులకు సరిపడు సద్గురు శ్రీ సాయి షిరిడీ సాయి ఆధ్యాత్మిక తత్వాన్ని తన ఆధ్యాత్మిక ప్రచారంలో ప్రధానంగా తీసుకున్నారు. సకల మతాల సాంప్రదాయాల సారాంశాన్ని జీర్ణం చేసుకుని, అన్ని మతాల, హిందూ మతం కాదండి ఒకటి, అన్ని మతాల్లోని సారాంశాన్ని ఆయన బాగా దాన్ని జీర్ణం చేసుకున్నారట. సర్వులకు సరిపడు సద్గురు శ్రీ షిరిడీ సాయి ఆధ్యాత్మిక తత్వాన్ని, బాబా తత్వం అందరికీ సరిపోయే తత్వం అన్నమాట అయింది. అందుకే ఆయన దత్తాత్రేయుడైన ఆ తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని
తన మాస్టర్ గారి ఆధ్యాత్మిక ప్రచారంలో ప్రధానంగా బాబా తత్వాన్ని తీసుకున్నారనమాట శ్రీ భరద్వాజ్ గారు. సర్వము సాయిమయంగా చూశారు, కనిపించేదంతా బాబామయంగానే చూశారు ఆయన. తానేది చేసిన సాయి ఆజ్ఞనే ప్రధానంగా తీసుకున్నారు. ఏది చేయనివ్వండి మాస్టర్ గారు దాన్ని బాబా ఆదేశంగా, బాబా ఆజ్ఞగానే ప్రధానంగా ఆయన తీసుకునేవారు. చిన్నతనంలో బంధువుల ఇంట్లో ఉన్న షిరిడీ సాయి మట్టి బొమ్మకు తాడు కట్టి తగిలించి ఊపుట చేతనేమో ఈరోజు బాబా నా మెడకు తాడు తగిలించి ఊపిరాడకుండా సాయి ప్రచారం చేయిస్తున్నారు అని శ్రీ మాస్టర్ గారు చమత్కారంగా పలికారు. చిన్నతనంలో మాస్టర్ గారు అన్ని వ్యతిరేకించేవాళ్ళు కదా. ఇంట్లో బాబా ఫోటోని, వాళ్ళ బంధువుల ఇంట్లో బాబా ఫోటోని, బాబా విగ్రహం ఉంటుంది, అదే దానికి తాడు కట్టి తగిలించి ఇలా ఊపుతూ ఉండేవారు అనమాట. చూసావా మీ బాబా అని అనేవాళ్ళందరూ అయ్యో బాబాయ్ బాబా విగ్రహం ఇట్లా చేస్తున్నాడని కంగారు పడుతూ ఉండేవాళ్ళు. అలాగా అప్పట్లో నేను అలా చేశాను, అలా చేయబట్టేనేమో ఈరోజు బాబా నా మెడకు తాడు తగిలించి ఊపిరాడకుండా సాయి ప్రచారాన్ని చేయిస్తున్నారు అని మాస్టర్ గారు చమత్కారంగా పలికారట. అది చూడండి, అలాంటి మాస్టర్ గారిని బాబా ఎట్లా చేశారో చూడండి. ఆయన సేవ చేసేలా చేసుకున్నారు ఆయన. తర్వాత సత్సంగం. ఒకసారి వశిష్ఠ విశ్వామిత్రులు తమ సమస్య పరిష్కారానికి ఆదిశేషుని దగ్గరికి వెళ్తారు. ఒకసారి వశిష్ఠుడును విశ్వామిత్రుడు ఋషులు, వారికి ఏదో సమస్య వస్తుంది, ఆ సమస్య పరిష్కారం కోసమని ఆదిశేషుని దగ్గరికి వెళ్తారట. ఆదిశేషుడు తాను మోసే భూభారాన్ని కాసేపు మోయమని కోరతాడు. అప్పుడు ఆదిశేషుడు అన్నట్టు, నేను ఈ భూభారాన్ని మోస్తున్నాను, దీన్ని కాసేపు మీరు మొయ్యండి అని అడిగారట. అందుకు విశ్వామిత్రుడు తన తపస్సునంతా ధారపోసిన భూభారాన్ని మోయజాలకపోగా వశిష్ఠులు వారు తాను చేసిన సత్సంగ కాలంలోని నిమిష కాలాన్ని వినియోగించి భూభారాన్ని వహింపగలిగారట. సత్సంగ ప్రభావం ఇలాంటిది. అందుకే ఇక్కడ అప్పుడు ఏమైందిట, ఆయన ఆదిశేషుడు ఆయన అన్నారట, నేను ఈ భూభారాన్ని మోస్తున్నాను కదా, కాసేపు మీరు దాన్ని మొయ్యండి అని చెప్పారట. ఆ భూభారాన్ని మీరు వహించండి అని చెప్పారట. చెప్తే విశ్వామిత్రుడు ఏం చేశాట, ఆయన తన తపస్సంతా దారపోసేట. ఆయన ఎంత తపస్సు చేశాడో విశ్వామిత్రుడు, అంత తపస్సు దారపోసినా సరే ఆ భూభారాన్ని మొయ్యలేకపోయేట ఆయన. కానీ వశిష్ఠుల వారు మాత్రము తాను చేసిన ఆయన చేసిన సత్సంగాల్లోని ఒక్క నిమిష కాలాన్ని వినియోగించారట. అంతే, ఆ నిమిషకాలం చేసిన దాన్నే వినియోగించి ఆయన భూభారాన్ని ఆయన వహించారట వశిష్ఠుల వారు. అంటే చూడండి, భూభారాన్ని ఒక్క నిమిషకాలం ఆయన చేసిన సత్సంగ ఫలితంతో ఆయన భూభారాన్ని వహించారట. అంటే ఎంత శక్తివంతమో చూడండి, సత్సంగం ఎంత గొప్పదో చూడండి. ఒక్క నిమిషంట ఆయన చేసిన సత్సంగంలో, వశిష్ఠుల వారు సత్సంగాల్లో ఒక్క నిమిష కాలన్నట్టండి. ఆయన విశ్వామిత్రుడేమో మొత్తం ఆయన తపస్సు చేసిందంతా పెట్టినా సరే భూభారం మొయ్యలేకపోయాడు ఆయన తపస్సు చేసిన దాన్ని. కానీ సత్సంగం చేసిన దాన్ని వశిష్ఠుల వారు ఒక్క నిమిషం వినియోగించారు. ఒక్క నిమిషం అంతే భూభారాన్ని మోసారట ఆయన వశిష్ఠుల వారు. ఇది భలే అద్భుతం. నాకు చదివినప్పుడల్లా అసలు భలే పులకింతగా ఉంటుందండి. ఎంత గొప్పదా సత్సంగం. మాస్టర్ గారు అసలు ఎంత గొప్ప మార్గాన్ని మనకు అందించారు అనిపించింది నాకు. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారండి, పారాయణ సత్సంగం ఇవి ఎప్పుడు కంపల్సరీ మనం చేయవలసినవని చెప్పేవారు. నిమిష కాలాన్ని వినియోగించి భూభారాన్ని వహింపగలిగారట. సత్సంగ ప్రభావం లాంటిది, ఇంత గొప్పది సత్సంగ ప్రభావం అని చెప్తున్నారు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శ్రీ శంకరాచార్యుల వారు అన్నారు. శ్రీ భరద్వాజ్ గారు శ్రీ సాయి ధర్మ ప్రచారానికి సత్సంగాన్ని ఆయుధంగా చేపట్టారు. మాస్టర్ గారు బాబా యొక్క ధర్మ ప్రచారానికి, బాబా సాయి ధర్మ ప్రచారానికి ఆయన సత్సంగం అనే దాన్నే ఆయుధంగా చేపట్టారనమాట. మూల కేంద్రంగా పల్లె ప్రాంతాలని ఎన్నుకున్నారు. ఇవన్నీ సత్సంగం చేయడానికి మూల ఆయన పల్లె ప్రాంతాలకి
వెళ్ళి వాటిని ఎన్నుకున్నారట. అలనాడు శ్రీ సాయినాథుడు షిరిడీ కుగ్రామాన్ని ఎన్నుకున్నట్లు ఏ ఇంటికా ఇల్లు, ఏ వీధికా వీధి, ఏ ఊరుకా ఊరు అన్నట్లు చుట్టుపక్కల వారంతా కలిసి వారానికి ఒకసారి 2 సార్లు ఒకరింట్లో సత్సంగము, ఇంకొక వారం ఇంకొకరింట్లో, ఇలా వీరు దీనిని ప్రధానంగా భావించి జరిపిస్తూ వచ్చారు. బాబా ఏం చేశారు, సాయినాథుల వారు షిరిడీ అనే కుగ్రామాన్ని ఎన్నుకున్నారు. చిన్న గ్రామం షిరిడి, అప్పట్లో ఉంటుంది కదా మనకి మాలపల్లి షిరిడి అని రాసి ఉంటుంది. అలాంటి కుగ్రామాన్ని బాబా ఎన్నుకున్నట్టుగా మాస్టర్ గారు ఏం చేశారు, పల్లె ప్రాంతాలను ఎన్నుకున్నారట. ఎన్నుకొని ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ ఇంట్లో ఆ ఇంట్లో, ఏ వీధికి ఆ వీధి, ఏ ఊరుకా ఊరు అన్నట్లుగా చుట్టుపక్కల వారంతా కలిసి వారానికి ఒకసారి 2 సార్లు ఒకరింట్లో సత్సంగం. ఈ వారం ఒకళ్ళింట్లో సత్సంగం అయితే ఇంకొక వారం ఇంకోరింట్లో సత్సంగం. ఇలా వీరు దీన్ని ప్రధానంగా భావించి జరిపిస్తూ వచ్చారు. అలా చేస్తూ వచ్చారన్నమాట మాస్టర్ గారు. ఈ వారం ఒకళ్ళింట్లో అయితే ఇంకో వారం ఇంకోళ్ళింట్లో, ఇంకొక వారం ఇంకోళ్ళింట్లో, వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అట్లా ఇలాగా అందరిలోనూ సత్సంగాలు జరిగేలాగా అట్లా చేశారనమాట. అలా వీలు లేని చోట అందరూ కలిసి ఒక చోట మందిరంలో సత్సంగం జరుపుకోవడం మంచిదన్నారు. ఒకవేళ ఇళ్లల్లో వీలు లేదనుకోండి చేసుకోవడానికి, ఎందుకంటే అందరికీ నచ్చడం అనేది ఉండదు కదా. సో అలా వీలు లేకపోతే కనుక, లేదా ఏదో చిన్న ఇల్లు అయ్యుండి జనాలు వీలుగా లేకపోవడమో ఏదో ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, అట్లా ఏవో ఉంటాయి. అలా ఉన్న చోట్ల మందిరంలో సత్సంగం జరుపుకోవడం మంచిదన్నారు. ఇప్పుడు మందిరంలో సత్సంగం చేస్తే అందరూ అక్కడికి వెళ్తారు మందిరానికి. అలా అన్నమాట. వారానికి ఒకసారి కనీసం 2 గంటల కాలాన్నైనా సత్సంగానికి కేటాయించనచో మనల్ని నిరంతరము కనిపెడుతూ కాపాడుతూ రక్షించమని దైవాన్ని ఏ మొహం పెట్టుకుని ఎలా కోరగలం, అలా అడిగే హక్కు ఎలా వస్తుంది అనేవారు. చూడండి, చాలా అద్భుతమైన విషయం ఇది. మనం చాలా జాగ్రత్తగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. వారానికి ఒకసారి కనీసం 2 గంటలైన కాలాన్ని, మనకున్న టైంని సత్సంగానికి కేటాయించనిచ్చో, ఒకవేళ సత్సంగానికి కనుక కేటాయించకపోతే మన సమయాన్ని వారానికి ఒకసారి కనీసం 2 గంటలు ఆయన కోసం, బాబా కోసం మనం సత్సంగానికి కేటాయించనచో మనని నిరంతరం కనిపెడుతూ కాపాడుతూ రక్షించమని దైవాన్ని ఏ మొహం పెట్టుకొని ఎలా కోరగలం. నన్ను ఎప్పుడు కాపాడుతూ ఉండు తండ్రి, నన్ను కనిపెడుతూ ఉండు, నన్ను రక్షించు, కష్టం వస్తే కదా, ఇవన్నీ ఏ మొహం పెట్టుకుని ఎలా కోరగలం, ఎట్లా కోరతాం మనం. నేనేమో ఏమీ చేయను నాయన, నువ్వు మాత్రం నాకు అన్నీ చేసి పెట్టు, ఎట్లా కుదురుతుందండి? అసలు ఎలా ఉంటుంది చెప్పండి. మనుషుల్లో చూసుకోండి. నువ్వు అన్నీ చేయి, నేనేం చేయను అన్నాడు అనుకోండి, ఎవరైనా ఏం చేస్తాం అసలు మనం? మామూలుగా చెప్తున్నాను నేను కదా. కానీ చూడండి, కనీసం ఉన్న మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు, మీ వారంలో 2 గంటలైనా బాబా కార్యక్రమాన్ని పెట్టుకోండి, సత్సంగానికి పెట్టుకోండి, మీరు కేటాయించుకోండి. ఎలా అసలు ఇవన్నీ చేయకుండా మీరు ఏ మొహం పెట్టుకుని ఆయన రక్షించమని అడుగుతారు? కష్టం వస్తే మళ్ళీ బాబా ఏమీ చేయకుండా బాబా అనేసరికి ఆయన తీర్చేయాలి కదా. ఆయన ఏం అడగలేదు కొబ్బరికాయలు కొట్టు, లేకపోతే నాకేదో కిరీటాలు చేయించి, ఇవేం అడగలేదు ఆయన. పారాయణ, సత్సంగం, బాబా కోరింది అదే చేయమన్నప్పుడు మాస్టర్ గారు అంతే కదా. ఏదైనా సమస్య వస్తే ఏం చెప్పేవారు, అమ్మ పారాయణ చేయండి అమ్మ అని చెప్పేవారు. అంతేగాని బాబాకి ఇదేదో నువ్వు కిరీటం చేయించాను, ఆయనకు హారం చేయించాను అట్లా ఎప్పుడు చెప్పలే మాస్టర్ గారు. తెలుసా అండి, పారాయణ చెప్పేవారు మాస్టర్ గారు. ఆయన చరిత్ర పారాయణ అదే చెప్పేవారు మాస్టర్ గారు. ఎవరికైనా సరే సమస్యలు వచ్చినా, కష్టం వచ్చినా, ఏమైనా సరే చరిత్ర పారాయణ చెప్పేవారు. పారాయణ చేసుకోండి అమ్మ, చక్కగా సత్సంగానికి రండి అమ్మ, ఇదే ఉండేది. బాబా సేవ చేసుకుంటాం, అంతకు మించి ఏముంది చేసేది. మనమైనా అంతే, పారాయణ చేసుకోవడం, సత్సంగం చేసుకోవడం, మనకు వీలైనంతలో ఆయన సేవ చేసుకోవడం. 9-10 మందికి చెప్తాము, లేకపోతే మహాత్ముల సన్నిధికి వెళ్ళి సేవ చేసుకుంటాము, గ్రంథాలు ఇస్తాము, మాస్టర్ గారిని, బాబాని, అమ్మగారిని, మాస్టర్ గారు చెప్పిన మహనీయులను వీళ్ళందరినీ పరిచయం చేస్తాము కదా. ఫిజికల్గా సేవలు చేసుకునే వాళ్ళం అక్కడికి వెళ్ళి చక్కగా మహాత్ముల సన్నిధిలో చేసుకోవచ్చు, లేకపోతే బాబా గుళ్ళలో అక్కడ సరిగ్గా ఉంటే ఆ గుళ్ళు అక్కడ చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ అన్నమాట. మనం ఏ మొహం పెట్టుకుని ఆయన అడగాలి బాబాని అని చెప్తున్నారు. అందుకని ఇది చాలా ముఖ్యమైనదండి, చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబా రోజు నీకు దండం పెడుతున్నాను కాబట్టి నాకు ఈ కోరిక తీర్చు కాదు,
చరిత్ర పారాయణ మాస్టర్ గారు చెప్పింది అదే, మహనీయులందరూ చెప్పింది కూడా అదే, చరిత్ర పారాయణ చేయండి అని చెప్పారు. అదే చెప్తున్నారు. హాయిగా సత్సంగం చేసుకోండి. సత్సంగానికి వెళ్ళడం ఆయనకి మన టైంని ఇవ్వాలి. ఆయన ఇంకేం అడగట్లేదు. ఆయన సమయాన్ని ఆయన కోసం ఇవ్వడం. మనకున్న ఒక 2 గంటల వారంలో ఆ సమయాన్ని, మన మనస్సుని ఆయన కోరుకుంటుంది, మన మనస్సుని. అంతే కదా, మన మనస్సు ఆయన మీద పెట్టడమే కదా సత్సంగం అన్నా పారాయణ అన్నా. ఆ టైం పెట్టకపోతే ఎట్లాగా, ఊరికో నమస్కారం పడేసి వెళ్ళిపోతానంటే అది. అందుకని మాస్టర్ గారు చెప్పింది అదనమాట. వారంలో ఒకసారి కనీసం 2 గంటల కాలాన్నైనా సత్సంగానికి కేటాయించకపోతే మనం నిరంతరం కనబడుతున్నారు కదా బాబా, ఆయన రక్షించమని, కాపాడమని ఆయన ఏ మొహం పెట్టుకుని ఎలా కోరగలం? ఎట్లా కోరుతామండి? అలా అడిగే హక్కు ఎలా వస్తుంది? అడగలేం కూడా బాబానేమి. నాయనన్ను రక్షించడానికి, కాపాడడానికి అసలు మొహం ఎలా చెల్లుతుంది? మనం ఏం చేసామని ఆయన గురించి కదా, ఏం ఉద్ధరించాం మనం, ఏం మంచి పని చేసామని? అసలు ఏంటి మన గొప్పతనం ఇక్కడ ఆయన తీర్చడానికి? మనం కోరితే ఎందుకు తీర్చాలి అసలు? ఆయన ఆలోచించుకోవాలి. అదే, మనం కోరితే ఆయన ఎందుకు తీర్చాలి? ఇదే ప్రశ్న వేసుకోవాలండి. ఎందుకు తీర్చాలి ఆయన? ఎవడో మన ఏదో అడిగితే టక్కని తీర్చేస్తామా అన్నీ మనం కదా? ఆయన తీర్చకపోతే ఆయన మీద అలుగుతాం కూడా మనం. ఇది కూడా ఉంటుంది మనకి. అసలు ఎందుకు తీర్చాలి ఆయన మన కష్టాలు, కోరికలు? ఆలోచించుకోవాలి. ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. వేసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు మనం కృతజ్ఞతతో ఆయనకు ఉండాలి, ఎందుకు పారాయణ చేయాలి, ఎందుకు సత్సంగం చేయాలి. ఆయన ఇంకేం అడగలేదు. పారాయణ చేసుకోండి, సత్సంగం చేసుకోండి. మీకు తెలిసిన నలుగురికి చెప్పండి చక్కగా మంచి మార్గంలోకి. అంతకుమించి ఏముంది చేసేది? ఏమీ లేదు. వాళ్ళు కూడా సత్సంగంలో కూర్చోపెడితే 4 మంచి మాటలు వింటారు వాళ్ళు కదా. వాళ్ళు కూడా చక్కగా సన్మార్గంలోకి వస్తారు. వాళ్ళ ఇంట్లో కూడా హాయిగా జ్ఞానజ్యోతులు వెలుగుతూ ఉంటాయి. అలాగా అది కదా పుణ్యం అంటే. పుణ్యం అంటే అది గుర్తుపెట్టుకోవాలి. అది చాలా జాగ్రత్తగా ఉంది. సత్సంగానికి మాస్టర్ గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఇది ఒక్కటి కొంచెం మనం చదివేసుకొని ఇక్కడ ఆపుదామండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే టైము ఎక్కువైంది, కానీ మళ్ళీ నేను మాస్టర్ గారు అమ్మగారి కళ్యాణానికి వెళ్ళి వచ్చేసరికి 8 రాత్రి ఎప్పుడో వస్తాం మేము, అంటే 9వ తారీఖు ఇంచుమించు. అందుకని కుదరకపోవచ్చు. మళ్ళీ 10వ తారీఖు వరకు సత్సంగం ఉండదు. అందుకోసం అనేది కొంచెం చదివేసుకుందాం ఇవాళ, ముఖ్యమైనది కాబట్టి. వీరి సత్సంగంలో అట్టహాసాలు ఉండవు. మాస్టర్ గారి సత్సంగంలో అట్టహాసాలు, ఆడంబరాలు ఇలాంటివి ఏమి ఉండవు. డబ్బులు ఖర్చు అసలే ఉండదు సత్సంగానికి. దత్తస్వామి చిత్రపటాలు, దత్తాత్రేయ స్వరూపుడు, సకల దేవతా స్వరూపుడు అయిన శ్రీ షిరిడీ సాయి చిత్రపటం, భగవాన్ రమణ మహర్షి, మరికొన్ని అవధూతల సాధు పురుషుల చిత్రపటాలు మాత్రం ఉంటాయి. మాస్టర్ గారి సత్సంగం అంటే చెప్తున్నారు. అట్టహాసాలు ఏమి ఉండవు. సత్సంగం ఎట్లా చేసుకోవాలండి? డబ్బులు ఖర్చు అసలే ఉండదు. ఏముండదండి పెద్ద ఖర్చు. ఇక్కడ దత్తస్వామి చిత్రపటం పెట్టుకొని బాబా పటం పెట్టుకుంటాం. ఆయన సకల దేవతా స్వరూపము, ఆయన సాయినాథుల వారు దత్తాత్రేయ స్వరూపుడు కాబట్టి ఆయన పటాన్ని పెడతాం. తర్వాత మన మాస్టర్ గారు సత్సంగాన్ని స్థాపించారు మనకి. అందుకని మాస్టర్ గారు అమ్మగారి పటం పెట్టుకొని ఎవరైనా అవధూతలు మన ఎక్కడెక్కడ ఉంటే ఆ అవధూతలు, మన ఆ సన్నిధిలో అవధూతలు ఉన్న చోట మనం ఉంటే కనుక ఆ అవధూత ఫోటో కూడా, లేకపోతే 3 ఫోటోలు అట్లా పెట్టుకుంటాం. మనకి ఇక్కడ హైదరాబాద్లో నాంపల్లి బాబా గారు, సో ఆయన పటం కూడా నేను చేసే చోట పెట్టుకుంటాం. అలాగా అంతే. మాస్టర్ గారు చెప్పిన మహాత్ములే ఉంటారు. శ్రీ సాయి చిత్రపటాన్ని వీలున్నంత వరకు వారి రూపం ఒకటే ఉన్నది ఎన్నుకోవాలి. బాబా పటాన్ని ఆయన ఉన్నదే ఎన్నుకోవాలి. అంతేగాని ఆయన భక్తులతో ఉన్నది అట్లా కాకుండా ఆయనే ఉండాలి. దాంట్లో ఆయన ఉన్నదే ఎన్నుకోవాలన్నమాట. చేతిలో ఓంకారము, శివలింగం, శిలువ, చాంద్ ఎలాంటి చిహ్నాలు లేకుండా చూసుకోవాలి. ఆయన చేతిలో మత చిహ్నాలు అనేవి ఉండకూడదు. అట్లాంటివి తీసుకోమని చెప్తున్నారు. ఆయన ఏ మతానికి చెందలేదు బాబా. అందుకని ఓము కానీ, లేకపోతే శివలింగాలు కానీ, శిలువు కానీ, చంద్రుడు కానీ ఇట్లాంటివి ఏమి చిహ్నాలు ఉండకూడదు అని చెప్తున్నారు.
కదా. ఆయన ఉద్దేశం మత సామరస్యం కదా. అలాంటిది ఆయన పటాలు అట్లా తయారు చేస్తే అట్లాగా కదా. అందుకని అలాంటివి పెట్టుకోవద్దని చెప్తున్నారు, అలాంటివి ఉండకూడదని. కారణం బాబా రూపం ఒకటే అయితే అన్ని మతాల వారు నమస్కరిస్తారు. అప్పుడు బాబా రూపం ఒక్కటే పెట్టుకుంటే అన్ని మతాల వాళ్ళు నమస్కరించుకుంటారు. అదే కాకుండా ఇక్కడ ఏదో ఓం పెట్టారనుకోండి, అప్పుడు క్రిస్టియన్స్కి ఇబ్బందిగా ఉంటుంది, ముస్లిమ్స్కి ఇబ్బందిగా ఉంటుంది నమస్కరించుకోవడానికి కదా. అలాగే ఒక సిలువ పెట్టారనుకోండి, హిందువులకి ఇబ్బందిగా ఉంటుంది, ముస్లిమ్స్కి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఉంటుంది. కాబట్టి అలా మతానికి ఇది కాకుండా ఆయన ఒక్క రూపాన్నే పెట్టుకుంటే ఇప్పుడు అందరూ నమస్కరిస్తారు, ఆహ్వానిస్తారు ఆయన. ఇలాంటి గుర్తులు ఉన్నప్పుడు తమ తమ మత చిహ్నాలు కాని వాటిని చూచినప్పుడు వారికి ఇబ్బంది కలగవచ్చు అంటారు శ్రీ మాస్టర్ గారు. ఇప్పుడు మన మత చిహ్నం కాకుండా అక్కడ వేరేది ఉందనుకోండి, కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా. మనకు అలవాట్లేదు కదా, మన చర్చికి వెళ్ళడమో మసీదుకి వెళ్ళడమో మనకు అలవాట్లేదు కదా. లేకపోతే వాళ్ళేమో దేవాలయాలకు వెళ్ళడం అలవాట్లేదు, అలాగనమాట. అందుకని అది కొంచెం ఇబ్బందిగా అవుతాయి అలాంటివి ఉంటే కనుక. అందుకని అలా కాకుండా చూసుకోవాలి, బాబా రూపాన్ని ఒకటే పెట్టుకోవాలి అని చెప్తున్నారనమాట. అందుకని కొంచెం చెప్పుకుని ఆపుదామని చెప్పి నేను చెప్తున్నాను. ఈ పటాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పటాలు పెట్టుకునేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలిగించేలా కాదు, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మాస్టర్ గారు ఖచ్చితంగా చెప్పారో మహాత్ములని వారి పటాలే ఉండాలి. అది అందుకే మాస్టర్ గారు ఏం చేశారంటే, ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా అమ్మగారు తర్వాత గురు కుటుంబం కానీ వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే మనకి, అందుకే మనం దత్తాత్రేయుడు సత్సంగంలో జనరల్గా పెట్టే పటాలు, దత్తాత్రేయుడు పటం పెట్టుకుని బాబా పటం పెట్టుకుంటాం. తర్వాత ఆర్డర్లో చెప్పుకొస్తుంది. తర్వాత మాస్టర్ గారు అమ్మగారిది పెట్టుకుంటాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ ప్రాంతాల వాళ్ళు ఎవరైనా అవధూతలు కానీ మహాత్ములు కానీ ఉంటే మాస్టర్ గారు చెప్పిన వాళ్ళు అయితే వాళ్ళది పెట్టుకోవచ్చును. అది అంతవరకే. అంతేగాని ఇప్పుడు ఏదో నేను సత్సంగం చేస్తున్నాను కదా అని చెప్పి నా పటం తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, పోనీ మీరు పెట్టారనుకోండి, చాలా తప్పు. అది చాలా చాలా తప్పు. జాగ్రత్తగా అంటే నా మీద వేసుకుని నేను చెప్తున్నాను, జనరల్గా బయట జరుగుతున్నవి. సత్సంగం చేసేవాళ్ళు వాళ్ళ పటాలు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఇప్పుడు నేను పెడతాను ఆ సత్సంగానికి, నేను ఎట్లా కూర్చుంటాను అక్కడ? ఆ పటం చూస్తే నేను కూర్చోలేను. అంతే కదా. మహాత్ములతోటే ఎవరో మనిషి పటం పక్కన పెట్టి నేను ఆయన దీపం పెడతాను, ఆరతిస్తాను, నైవేద్యం పెడతాను, ఇది తిను, నువ్వు ఆయన గురించి చెప్తాను విను అంటే నేను ఎందుకు వింటాను? మాస్టర్ గారు చెప్పండి, మహాత్ములు బాబా గురించి చెప్పండి, మాస్టర్ గారి గురించి చెప్పండి, దత్తాత్రేయుడి గురించి చెప్పండి, వారు చెప్పండి, మహనీయుల గురించి చెప్పండి, వింటాను. అంతేగాని ఎవరి గురించో నాకు సుత్తంతా అక్కడ తీసుకొచ్చి చెప్తుంటే నేను ఎందుకు వింటాను? నేను దేనికోసం వెళ్ళాను? బాబా కోసం వెళ్ళాను, ఎవరో మహాత్ముల కోసం వెళ్ళాను. మనుషుల కోసం వాళ్ళ చరిత్ర వినడానికి నేను వెళ్ళలేదుగా, మనిషి చరిత్ర కదా. వినేవాళ్ళు ఉంటే వాళ్ళే ఉంటారు, నాకెందుకు? జాగ్రత్తగా అర్థమవుతుందా చెప్పేది? అందుకని పటాలు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మాస్టర్ గారు రూల్ అది, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను చాలా చోట్ల చూసి హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్సంగం చేస్తున్న ప్రతి వాళ్ళు మహాత్ములు కాదు, గురువులు కాదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ గారికి మనకి బాబాకి మనకి మధ్యవర్తులు అనేవాళ్ళు లేరు. వ్యక్తి ప్రాధాన్యం అనేది లేదు, అసలు ఉండకూడదు. వ్యక్తి ప్రాధాన్యత ఉండకూడదు అసలు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలా జరిగేదే మాస్టర్ గారి సత్సంగం. మాస్టర్ గారి సత్సంగం అంటే వ్యక్తి ప్రాధాన్యత ఉండదు. ఇంకా గురువులు గట్రా వీళ్ళందరూ ఉండరు. మాస్టర్ గారు చెప్పిన మహనీయులే. బాబా మాస్టర్ గారు ఉంటారు, బాబా అమ్మగారు మాస్టర్ గారు చెప్పిన మహనీయులు, అంతే. మనం ఇప్పుడు మాస్టర్ గారు చెప్పిన మహాత్ములు అంటే చరిత్రలు చదువుకుంటున్నాం కదా, వాళ్ళే, అంతే. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను చాలా చోట్ల హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. మాస్టర్ గారు చెప్పిన సత్సంగం ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతోంది జనాలకు తెలియదు. ఏముందండి, నా ఫోటో పెట్టి అక్కడ వీడు గొప్ప మహాత్మురాలంటే ఓకే, మహాత్మురాలు ఈయన పక్కన ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ పూజలు చేస్తున్నారు కాబట్టి మహాత్మురాలని దండం పెడతారు. ఏముంది, ఎవడో తెలుసు, ఎవడ మహాత్ముడో ఎవడ కాదు ఎవడో తెలుసు కదా. ఎవడైనా నాలా కూర్చొని స్పీచ్ ఇవ్వగలడు కొంచెం గ్రంథాలు చదివితే. ఈవెన్ మాస్టర్ గారి గ్రంథాలు అయినా సరే అదేం కష్టమేమి కాదు. తేడా లేదండి, ఎంత తేడా ఉంది. మాస్టర్ గారికి మనకి గుర్తుపెట్టుకోవాలి కదా. అది అసలు మనం అర్హులమా అట్లాంటి పనులు చేయొచ్చా? తప్పు కదా.
ఇప్పుడు నా ఫోటో తీసుకెళ్ళి నేను దేవుడి మందిరంలో పెడతానా? పక్కన మా ఇంట్లో వాళ్ళు నేను ఏదో గొప్పదాన్ని సత్సంగం చేస్తున్నానని తీసుకెళ్ళి అక్కడ పెడతారా? దేవుడి మందిరంలో దేవుడి పక్కన తప్పు కదా. ఆలోచించుకోవాలండి. ఎవరైనా ఫలానా ఆయన గురువు అని చెప్పినా, మహాత్ముడు అని చెప్పినా ఆలోచించుకోండి జాగ్రత్తగా. అసలు మధ్యవర్తులు లేరు. మాస్టర్ గారికి మనకి మధ్యవర్తులు లేరు, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్త. ఎక్కడైనా ఈ పొరపాటు జరుగుతోందో మీరు ఖండించగలిగితే ఖండించవచ్చు, లేదా వదిలేసి వచ్చేయండి కామ్గా, అంతే. స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను ఈరోజు నేను. టాపిక్ వచ్చింది, చాలా అవసరం. ప్రతి చోట జరుగుతున్న పొరపాటు అది. అబ్బే లేదని నాకు పరిచయం చేశారండి, పరిచయం చేస్తే కృతజ్ఞతగా ఉండు, అంతవరకే అయిపోయింది. ఇంకంతే. పరిచయం చేసిన వాడల్లా నువ్వు నా కాళ్ళ కింద ఉందని కోరుకోకూడదు, చాలా తప్పు. పరిచయం ఎందుకు చేస్తాం మనం? ఆయన దగ్గరికి వెళ్ళడం కోసం మధ్యలో మనం జస్ట్ ఉన్నాం అంతే, మన ద్వారా అంతే తప్ప ఆయన గొప్పతనం ఎక్కడ, మనం ఎక్కడ? మన కంట్రోల్లో వాళ్ళని పెట్టుకోకూడదు అట్లాగా. మనం పరిచయం చేశాం కదా అని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ మనం పరిచయం చేసామంటే వాళ్ళ పారాయణ చేసుకుంటారు, సత్సంగం చేసుకుంటారు, వాళ్ళ కష్టాలు అవే ఉంటాయి. మాస్టర్ గారే చెప్పుకుంటారు, బాబాకి చెప్పుకుంటారు, తీరుతాయి అంతే. సన్నిధికి వెళ్తారు, అట్లా జరుగుతుంది. కొంతమంది ఏంటి చెప్తారో తెలుసండి, మీరు ఇక్కడ సత్సంగంలో కూర్చుంటే చాలు, అంతే. మాస్టర్ గారి దగ్గరికి, అమ్మగారి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇంకా చాలామంది వెళ్ళరు, ఆ దర్శనానికి వెళ్ళరు. అంటే కట్ అయిపోతుంది, మహాత్ములతో అక్కడికి కట్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి కట్ చేసేస్తారు. నీకేం అవసరం లేదు, ఎందుకు, ఇక్కడ చాలు అంటారు. చాలా విచిత్రంగా ఉంటుందండి ఇవన్నీ. చాలా అసలు చూస్తే బయట ఎంత నకిలీదని నాకు ఏదో ఇలా సందర్భం వచ్చినప్పుడే గుర్తొచ్చి చెప్తాను తప్ప, వరుసగా చెప్పుకుంటూ వెళ్తే ఓరు నాయనో అసలు తలకే తిరిగిపోతుంది. అంతలా ఉంది నకిలీతనం, అంతలా ఉంది బయట. ఈ నకిలీతనంలో ఏం చేస్తారంటే అసలైన మహాత్ముల్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. లేకపోతే ఎవడొస్తాడండి, ఎవడు రాడు, అంతే కదా. ఆ పటం పెట్టారండి అంటే ఆ పటం పెట్టకపోతే రారు కదా. మాస్టర్ గారు పటం పెట్టకపోతే, నా ఒక్కదాని పటం పెడితే ఎవడొస్తాడు? మాస్టర్ గారు గ్రంథాలు పెడితే వస్తారు, వీళ్ళు చేస్తున్నది అదేమో అని వస్తారు కదా. ఇవన్నీ చూసుకోవాలి. మనకు చాలా ఉంటాయండి లోటుపాట్లు అన్నీ. ప్రతిదీ మాస్టర్ గారు సత్సంగం అయిపోదు. అందుకే మాస్టర్ గారు ఏం చెప్పారంటే అది ఒక కల్చర్లా తయారవ్వాలన్నమాట. మనం వేదం గారు కూడా చాలాసార్లు చెప్పారు, మనం వినాయక చవితి ఎట్లా చేసుకుంటామో ఎవరింట్లో వాళ్ళం, అలా చక్కగా సత్సంగం కూడా ఎవరింట్లో వాళ్ళు చేసుకోండి. మీ చుట్టుపక్కల వాళ్ళని పిలవండి, చక్కగా చేసుకోండి. అదే చెప్పారు మాస్టర్ గారు. అందుకే ఏం చెప్పారు ఆయన, ఆర్భాటాలు ఏం చెప్పలేదు, చాలా సింపుల్గా సత్సంగం అనేది. మనం సత్సంగం భజన చదువుకున్నాం కదా, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మాస్టర్ గారు అంతా దాంట్లోనే రాశాడు సత్సంగం భజన గ్రంథంలో. అది పట్టుకోండి, చక్కగా చేసుకోండి. అబ్బాయి మాకు భజన చేయడం రాదు, మాస్టర్ గారు భజన ఉంది, పెట్టుకోవచ్చు. అది పెట్టుకొని చక్కగా వెనకాల మనం ఫాలో అవ్వచ్చు. లేకపోతే వేదమ్మ గారు చెప్పిన భజన ఉంది, అది పెట్టుకుంటాం, మనం చక్కగా చేసుకుంటాం. ఏమన్నా మాకు చెప్పడం రాక్కర్లేదు, హాయిగా తీసుకుని గ్రంథంలో ఒక అధ్యాయం చదువుకుంటాం బాబా గురించి. ఏమన్నా 4 ముక్కలు చెప్పడం వస్తే, ఇప్పుడు చేస్తున్నది ఇదే కదా, వస్తే 2 ముక్కలు చెప్తాం అంతే. లేకపోతే హాయిగా గ్రంథం చదువుకుంటాం. మనం వ్యాసాలు చదువుకోవట్లేదు సత్సంగం లేని రోజున, అట్లా చదువుకుంటాం, 10 మంది వింటారు హాయిగా, అంతే. సత్సంగం ఏముంది, విలువైన నైవేద్యాలు కూడా చెప్పలేదు మాస్టర్ గారు, పెద్ద బొరుగులు చెప్తారు అంతే. అవి పెట్టడమే ఖచ్చితంగా ఉండాలి సత్సంగానికి. అంటే మరమరాలు అంటాం, మా వైపు మరమరాలు అంటారు, అట్లా అవి పెట్టడమే నైవేద్యం. ఏమైనా పళ్ళు ఎవరైనా తెస్తే అక్కడ పెడతాం, అంత. విలువైన నైవేద్యాలు కూడా చెప్పలేదు. ఎంత సింపుల్ అండి సత్సంగం. కేవలం మనసుకు సంబంధించింది ఇది, అంతే. టైం, మన సమయాన్ని ఆయనకి ఇవ్వడం, అంతే. ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. నేను ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను, తిట్టేవాళ్ళు తిట్టుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా. సో మనకు అనవసరం. మనం కావాల్సింది మాస్టర్ గారి సిద్ధాంతం, దాన్ని మనం ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. మనం హాయిగా ఉండాలి, మన చుట్టుపక్కల హాయిగా ఉండాలి. అది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందంటే మాస్టర్ గారు చెప్పిన దాన్ని మనం ఫాలో అవుతుంటేనే అది పాసిబుల్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది.
ఎన్నో లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మేము చూసిన వాళ్ళం, అందుకని చెప్తున్నా. ఒడిదుడుకులు ఎట్లా ఉంటాయి తెలుసు వాటిల్లో. అలాంటి వాటిని బారిన పడితే చాలా ప్రమాదం. మన మహాత్ములకు దూరం అయిపోతాం, అంటే భగవంతుడికి దూరం అయిపోయి ఎవడ కాళ్ళ కింద పడి ఉంటాం. మన జన్మంతా వాడి కాళ్ళ కింద ఎడతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది. చాలా చక్కగా ఎవరిళ్ళల్లో వాళ్ళు సత్సంగం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. మాస్టర్ గారు కోరుకున్నది కూడా అదే. లేదా సత్సంగం సవ్యంగా చేసుకోవాలి. ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే ఆ పొరపాట్లన్నిటిని తీసేసుకొని జాగ్రత్తగా మాస్టర్ గారు చెప్పిన విధంగా చేసుకోవడం అంతే. మనం వెళ్ళామంటే ఎక్కడికైనా ఇది మాస్టర్ గారి విధానంలో జరుగుతోందా లేదా, సత్సంగం భజన పట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అంతే. మాస్టర్ గారు చెప్పినట్టు ఉందా లేదా అని. అది ఇది టైం వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. అది మళ్ళీ నేను కళ్యాణానికి వెళ్ళి వచ్చిన తర్వాత 10వ తారీఖు ఉంటుంది తప్పకుండా సత్సంగం. అది 10వ తారీఖు కలుద్దాం, మిగిలినప్పుడు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.